బీజేపీతో పొత్తులో ఉంటారా మీరు? బీజేపీతో చర్చలు జరుగుతున్నాయి. వస్తే కనుక పొత్తుకు వెళ్తాము, లేకపోతే మేము జనసేన కలిసి వెళ్తాము. లక్ష్మణ్ గారు చెప్పండి మేడం. సో ఇక్కడే వైసీపీ వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు చేసేటువంటి విమర్శల్లో ఇంకొకటి కూడా అంటే దీని వెనకాతల కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా రావడం జరిగింది, అన్నా చెల్లెల మధ్య గొడవలు పెట్టారు, దాని వెనకాతల టీడీపీ అధినేత ఉన్నారు, ఆ నేపథ్యంలో మీ మీద కూడా కామెంట్స్ చేయడం జరిగింది, జనసేన మీద కూడా. సో ఇవన్నీ నచ్చగా ఇప్పుడు మీ అధినేత మళ్ళీ మీ మిత్రపక్షం ఉన్నట్టు అప్పట్లో మిత్రపక్షం ఉన్నటువంటి బీజేపీతో మళ్ళీ చేతులు కలుపుతున్నారు, అంటే మళ్ళీ అటువైపు మొగ్గుతున్నారు, అంటే కాంగ్రెస్ రావడం ఇష్టం లేక ఇదంతా అంటే ఆ రకంగా ఏమైనా నమ్ముతున్నారా? ఏం లేదు మేడం, ఈ రోజున ఎవరి వ్యూహగానాలు ఎవరి స్పెక్యులేషన్స్ వాళ్ళు. ఎందుకంటే నేను అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఉన్నారు. మరొక వారం 10 రోజుల్లో జనసేన ఇప్పుడైతే మరి నేను చెప్తా ఉన్నా ఢిల్లీ వెళ్తున్నారు. ఖచ్చితంగా అక్కడ చర్చలు కానీ సఫలం అయితే కలిసికట్టుగా వెళ్తాం జనసేన టీడీపీ బీజేపీ. లేదనుకంటే జనసేన టీడీపీ వెళ్తుందని చెప్పడం వల్ల అత్యక్తి లేదు ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మోటివేట్ అంటే ఎన్డీతో కలిసి వెళ్ళాలని ఒక ఫస్ట్ నుంచి ఆయన ఒక నినాదంతో వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఎవరికి తావిచ్చేది లేదండి. ఒక కూటమి జనసేన టీడీపీ కూటమికి ఎవరు కలిసి వచ్చినా అందరిని కలుపుకొని వెళ్తాం. మా మోటివ్ ఒకటే, ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ అధికారంలోకి రాకూడదు, ఆయన్ని ఇక్కడి నుంచి సాగనంపాలి, వాళ్ళ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గెలవకూడదు అని ఒక మోటివ్ని మాత్రం మీరు తీసుకెళ్తున్నాం. తద్వారా మేమేదైతే మా పార్టీని బిల్డప్ చేసి చాలా బలంగా అసెంబ్లీలో మాకున్నటువంటి స్థానాల్లో ఎన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తామో ఒక్క స్థానం కూడా ఓడిపోకుండా అన్ని స్థానాల్లో గెలిచి మా బలాన్ని మేము చాటాలనే ఒక ప్రయత్నంలో మా అధినాయకుడు మాకు క్యాడర్కి మాకున్నటువంటి నాయకులకి అందరూ కూడా చెప్పడం జరిగింది. మేము ఆ రకంగా ప్రజల్లోకి వెళ్తున్నాం, మా పార్టీని బలంగా తీసుకెళ్తున్నాం. జనసేన టీడీపీ పొత్తు ధర్మాన్ని మాకు అనుసరించినటువంటి ఈ యొక్క 12 సంక్షేమ పథకాలను కూడా 6 టీడీపీ 6 జనసేన పార్టీ కూడా ఈ ప్రజల్లో చక్కగా తీసుకెళ్లి చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే మరొక వారం 10 రోజుల్లో జనసేన టీడీపీ ఈ యొక్క సభ జరుగుతుంది. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమేమో ఒక విషయాలు చెప్తారు, కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతూ ఉన్నారు. ఇవి బలమైన ప్రజల్లోకి వెళ్ళబోతున్నాయి. వీటన్నిటి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఈ రోజున శర్మిల గారిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే శర్మిల గారిని ఎవరు తీసుకొచ్చారు, శర్మిల గారిని ఎవరు తీసుకొచ్చి ఇక్కడ గేమ్ ప్లాన్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నేను కూడా అనొచ్చు ఈ రోజున, ఎందుకంటే చెల్లిని తనే తీసుకొచ్చి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాడు అని నేను అనొచ్చు. కానీ ఎవరితో వచ్చారో ఎందుకు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారంటే, ఇప్పుడు తల్లిని చెల్లిని వాడుకొని తెలంగాణ పంపించింది మీరే కదా. ఆవిడ రాజకీయం చేయడానికి కోసం ఆవిడ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆవిడకున్నటువంటి వాళ్ళు లేదా వాళ్ళ తండ్రి లెగసీని కొనసాగించడానికో లేదా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికో ఆవిడ వచ్చారు అనుకోండి, తప్పేముంది. ఇప్పుడు మేము స్వాగతించాం కదా. ప్రజాస్వామ్యం అండి ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా మినిస్టర్లు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు. దానికి మనం కాదని చెప్పలేం కదా. ఒకరి మీద తోసేసి ఇదేమో శర్మిల గారిని టీడీపీ వాళ్ళు తీసుకొచ్చారు, జనసేనలు తీసుకొచ్చారని ఈ యొక్క ప్రాపగాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఎవరు మోటివ్ వాళ్ళకు ఉంది, ఎవరి సిద్ధాంతాలు ఎవరికి ఉన్నాయి, ఎవరి యొక్క ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విధానంతో వాళ్ళు ఉన్నారు తప్ప ఇంకొకరు తీసుకొచ్చి ఇంకొకళ్ళు పై తీసుకెళ్లే విధానంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేదు. మా పార్టీ ఏంటి, మా సిద్ధాంతాలు ఏంటి, మేము ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం, ఎన్ని సీట్లలో గెలబోతున్నాం ఒక దీంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీ సెకండ్ థాట్ అనేది లేదు. ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనుకున్నా, వేరే వాళ్ళు అనుకున్నా, మీడియా ఛానల్ అనుకున్నా, మాకు టీడీపీకి ఎటువంటి విభేదాలు లేవు. మాకు టీడీపీకి పొత్తు మధ్య ఎటువంటి ఏమంటారు గుసగుస ఎటువంటివి ఏమీ లేవండి. గోవిందరావు గారు మీ వాయిస్, మిమ్మల్ని మీ పార్టీని గద్దె దించడం కోసం వాళ్ళు ఏ రకంగా మేము కలిసి వెళ్తాం, మేము చర్చించుకుంటాం, మా పార్టీ ఇంకా పొత్తుల్లోనే ఉన్నారు క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు, మీరేం చెప్తారు చెప్పండి. జనసేన పార్టీ ఓకే వాళ్ళ పార్టీ పొత్తుల గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు. ఆయన ఏదో నన్ను అపార్థం చేసుకుంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఏదో ఒక అంశం పెట్టుకొని పొత్తు కుదుర్చుకున్నారు.
ఈరోజు మనం పెట్టి ఈ డిబేటింగ్ టాపిక్ అన్నది గోవిందరావు గారు జగన్మోహన్ రెడ్డి మీరు కుటుంబం మీరు కోసం అన్నారని తల్లి కాదు, గురించి, మీ చెల్లి గురించి పార్టీ మాట్లాడడం ఇక్కడ కాదు. మీరు కాదు, మీ పార్టీ నిన్నను శర్మిల వైసీపీ గారు పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి దీనిపైన మాట్లాడారు. నిన్నను శర్మిల గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. సార్, మేము మీ అవకాశం వ్యక్తిగత వస్తే సార్, మళ్ళీ మీ చంద్రబాబు పార్టీ నాయుడుతో వ్యక్తిగత కలిసి జగన్మోహన్ వైఎస్ లక్ష్మణ్ గారు కాంగ్రెస్ ఆగండి, పార్టీ, లక్ష్మణ్ గారు మీరు టీడీపీ ఆగండి, పార్టీ ఆయన కూడా కంటిన్యూ పొత్తులో చేద్దాం. పెట్టుకుని అందరూ మీ పొత్తు వర్షన్ పెట్టుకుని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఓడించాలనుకుంటున్నామని చెప్పారు. కాబట్టి ఒక్కసారి నా మాట మీరు 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 ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు విన్నాను, నేను మాట్లాడే మీరు వినండి. చెప్పండి. మీరు ఏదైతే సెంట్రల్ జైల్లో ములాఖత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ములాఖత్తులో పొత్తులు పెట్టుకున్నారు. ఆ పొత్తులు పెట్టుకున్న రోజే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీని నమ్ముకున్న ప్రతి యువత కూడా నిరాశ చెందారు. ఎందుకంటే కేవలం సింగిల్గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, ఆయన సీఎం అవుతారు, మా యువతకేదో మేమేదో మంచి కార్యక్రమాలు చేపడతాము, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న ఆలోచన ఆ రోజు ములాఖత్తోటే వాళ్ళు ఆశలు నిరాశ అయిపోయి. ఇకపోతే ఈ రోజైనా పొత్తులు భాగస్వామి ఉన్నప్పుడు ఇద్దరు చిరు పార్టీలు కూడా సమానంగా మీరు సీట్లు సాధించుకొని రేపు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అని దించాలన్న ఆలోచనతో మీరు ఉన్నప్పుడు రేపు ఏమైనా మీరందరూ కలిపి మరి కొత్త నాయకత్వాన్ని కోరుకునే వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని చేస్తే స్వాగతిద్దాం, తప్పేట్లేదు. కానీ ఈ రోజు అది లేదు. ఈ రోజు మీరు టీడీపీ వారు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు పరిమితం అయిపోవడానికి మీరు సిద్ధమైపోయి మాకు ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లతోటే మేము పోరాడతామని చెప్పేవాళ్ళు రేపు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏమి సాధిస్తున్నట్లు లెక్క. రైట్ గోవిందరావు గారు, లక్ష్మణ్ గారు అండ్ నాగరాజ్ మీ ఇద్దరికి ప్రజల్లోకి కలిసి వెళ్ళగలుగుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నేపథ్యంలో టీడీపీ జనసేన ప్రజల్లోకి కలిసి వెళ్ళగలుగుతుందా? అంటే వైసీపీ నుంచి వస్తున్నటువంటి మరో విమర్శలు, వీళ్ళ మధ్య సఖ్యత లేదు, వీళ్ళు కలిపి ప్రజలకి ఇంకేం చెప్తారు, ఏం చెప్తారు, వాళ్ళు ప్రజల నమ్మకాన్ని ఎలా కూడగట్టుకుంటారు? ఖచ్చితంగా వైసీపీని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గద్దె దింపేదానికి జనసేన టీడీపీ కలిసి ముందుకెళ్ళడం ఖాయము. ఈరోజు రాష్ట్రంలో యువత భవిష్యత్తును నాశనం చేసింది వైసీపీ. ఇప్పటి వరకు ఒక ఉద్యోగం లేకోకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సైకో పరిపాలనకు నిదర్శనము. చరిత్రలో ఉన్నంత వరకు ఈ చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రమే. ఇప్పటికైనా గోవిందరావు గారు ఆయనకు తెలుసో తెలియకో ఏదో అభివృద్ధిలో మేము బిజీగా ఉన్నాము, ఇంకోటి అంటున్నారు. కానీ రాష్ట్ర భవిష్యత్తును రాజధాని లేని రాష్ట్రంగా, అమరావతి లేని తర్వాత పోలవరం నిర్మించిన రాష్ట్రంగా, తర్వాత వైజాగ్ లో బోడిగుండు కొట్టిన రాష్ట్రంగా ఋషికొండకు ఎంత ఘోరమైన పరిస్థితిలో అప్పులు రాష్ట్రంగా తీసిపోయిన ముఖ్యమంత్రి ఎవరంటే ఈ చెత్త ముఖ్యమంత్రి మాత్రమే. ఈ రోజు ఏదో డబ్బులు బటన్ నొక్కి డబ్బులు పంచుతున్నామంటే ఆ డబ్బులన్నీ ఎవరికి ప్రజలకి, నీ ప్యాలెస్ లో డబ్బులు కానీ లక్ష్మణ్ గారు మీరు షార్ట్ లో చెప్పండి. ఇప్పుడు ప్రజల్లో ఒక సందిగ్ధత ఉంది. అంటే నిన్న జనసేన మీ అధినేత చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత అంటే మీరు ఈ రెండు పార్టీలు కూడా రాబోతున్న ఎన్నికల్లో కలిసి ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకోగలుగుతారా? షార్ట్ లో చెప్పండి. ఖచ్చితంగా కూడగట్టుకుంటాం. ఆ విధంగా ప్రజల్లో విశ్వాసం ఉందండి. మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద అవిశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకతని మా మీద ఉన్న విశ్వాసంతో ప్రజల మనసును గెలుచుకున్నాం. ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తు ప్రకటించామో ఆ రోజునే ప్రజలు మాకు బ్రహ్మరథం పెడుతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాం. ఇప్పుడు కదలరా అనే ప్రోగ్రాం పెట్టిన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేము వారయాత్ర చేసినప్పుడు మీరు చూశారు జనాలు ఏ విధంగా ఆశీర్వదించారండి. డెఫినెట్ గా మేము కలిసి వెళ్తాం. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. రైట్, మొత్తానికైతే ఏపీలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. జనసేన అధినేత నుంచి చేసిన వ్యాఖ్యల తర్వాత కూడా మా పొత్తు కలిసే ఉంటుందని కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత లేదు, ఇంకా ప్రజలకు ఏం చేస్తారని కూడా విమర్శన అస్త్రాలు సంధిస్తున్నాయి. ఇది వాటి ప్రత్యేక డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. మీరు మైక్ అయిపోయింది.